హే దేర్ వెల్కమ్ బ్యాక్ టు జాహ్నవి స్కూల్ ఆఫ్ థాట్. ఈరోజు మనం లెసన్ నెంబర్ 2 నియో క్లాసిజం అండ్ రొమాంటిసిజం గురించి తెలుసుకోబోతున్నాం. రొమాంటిసిజం నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ లెట్ us know అబౌట్ నియో క్లాసిజం. ఇంతకుముందు లెసన్ నెంబర్ 1లో రెనెసాన్స్ అండ్ రిఫార్మేషన్ కంప్లీట్ చేసాము. ఇఫ్ ఎవరైనా చూడకపోతే జస్ట్ గో అండ్ చెక్ ఇట్ అవుట్ ఇన్ మై ప్లేలిస్ట్ బ్రిటిష్ పోయిట్రీ తెలుగు ఎక్స్ప్లెనేషన్. సో రెనెసాన్స్ వాజ్ స్టార్టెడ్ ఇన్ లైక్ 14th సెంచరీలో స్టార్ట్ అయింది. దాని తర్వాత 16th సెంచరీలో రిఫార్మేషన్ వచ్చింది. ఇప్పుడు మిడ్ 18th సెంచరీలో రిఫార్మేషన్ తర్వాత నియో క్లాసిజం అనేది స్టార్ట్ అయింది. నియో అంటే కొత్త మరియు క్లాసిక్ అంటే ప్రాచీన గ్రీకు మరియు రోమన్ సాహిత్యం. ఇది 18వ శతాబ్దం మధ్యలో ప్రారంభమైన ఒక శక్తివంతమైన సాంస్కృతిక ఉద్యమం. ఈ ఉద్యమం ప్రాచీన గ్రీకు, రోమన్ కళ, సాహిత్యం, తత్వశాస్త్రం నుండి ప్రేరణ పొందింది. ఆంగ్ల సాహిత్యంలో నియో క్లాసిజం అంటే రెనెసాన్స్ తర్వాత ఆంగ్ల సాహిత్యంలో ఈ ఉద్యమం ప్రారంభమైంది. ఇది వ్యక్తిని సమాజంలో భాగంగా చూడడంపై దృష్టి పెట్టింది. వ్యక్తి యొక్క ఆశలు, భావోద్వేగాలు పరిమితంగా ఉండాలి, వాటిని బుద్ధి ద్వారా నియంత్రించాలి అనే భావనను ప్రోత్సహించింది. దీనిలోని ముఖ్య లక్షణాలు శాస్త్రీయ శైలి కానీ, శ్రమతో కూడిన నిర్మాణం, తార్కికత, శాస్త్రీయ నైతికత. వ్యక్తిగత భావాలు కన్నా సమాజం కోసం జీవించడం ముఖ్యంగా పరిగణించబడింది. ఇప్పుడు మనం నియో క్లాసిజం క్యారెక్టరిస్టిక్స్ గురించి చూద్దాం. క్యారెక్టరిస్టిక్స్ అంటే లక్షణాలు. సో ప్రాచీన గ్రీకు మరియు రోమన్ సాంస్కృతిల ప్రభావం. నియో క్లాసిజం కళాకారులు మరియు రచయితలు ప్రాచీన గ్రీకు, రోమన్ శిల్పకళ, నిర్మాణ శైలి, సాహిత్యాన్ని అధ్యయనం చేసి తమ సృజనలకు మార్గదర్శకంగా తీసుకున్నారు. ఈ శైలి ప్రాచీన విలువలను మళ్ళీ రీకలెక్ట్ చేయడానికి అదొక లక్ష్యంగా పెట్టుకుంది. అంటే ప్రాచీన గ్రీక్ రోమ్ నుంచి ఏదైతే ఇన్స్పిరేషన్ వాళ్ళు తీసుకున్నారో దాన్ని మళ్ళీ ఈ తరం ఇప్పుడు మళ్ళీ మిడ్ 18th సెంచరీ నుంచి దాన్ని కంటిన్యూ చేద్దామని అనుకున్నారు. సెకండ్ పాయింట్ వచ్చేసి ఎంఫసైజ్ ఆన్ రీజన్ అండ్ లాజిక్. సో ఇప్పుడు ఏమనుకున్నారు, రేషనల్ థింకింగ్ వాజ్ కన్సిడర్డ్ యాజ్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. అంటే రచనలు ధర్మం, న్యాయం, ప్రజా బాధ్యత వంటి అంశాలను ప్రధానంగా చూపించేవి. ఐ వాజ్ టెలింగ్ అబౌట్ థర్డ్ వన్ అండి. సెకండ్ పాయింట్కి వచ్చేసరికి కళ మరియు సాహిత్య రచనలు స్పష్టత, సమతుల్యత మరియు మేధస్సు ప్రతిబింబించేలా నిర్మించబడ్డాయి. అంటే లాజికల్ థింకింగ్ని రిఫ్లెక్ట్ చేశాయి, ఇంటెలెక్చువల్ డెప్త్ని ఎక్కువ రీకలెక్ట్ చేశాయి, వాటిపైన ఎక్కువ ఫోకస్ చేశాయి. వాళ్ళు చేసే రచనలు కానీ, నోవెల్స్ కానీ, పోయమ్స్ కానీ ఇవన్నీ లాజికల్ థింకింగ్గా కొంచెం లాజిక్ని ఉపయోగించినట్టు వాళ్ళు రాశారు. థర్డ్ పాయింట్ వచ్చేసరికి ఫోకస్ ఆన్ మోరల్ అండ్ సివిక్ థీమ్స్. అంటే నైతిక విలువలు. ఇంతకుముందు పొరపాటున చెప్పింది ఇదే. పాత్రలు సమాజ హితాన్ని దృష్టిలో పెట్టుకొని నైతిక నిర్ణయాలు తీసుకునేలా చిత్రించబడ్డాయి. వాళ్ళు రాసేటప్పుడు ఏదైనా డ్యూటీ, జస్టిస్, పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ అనేది ఈ థీమ్స్ ఎక్కువ వాళ్ళు రాసే నవలలో అయినా కానీ, పోయమ్స్లో కానీ ఎక్కువ రిఫ్లెక్ట్ అయ్యాయి. ఫోర్త్ లక్ష్యం వచ్చేసి సింప్లిసిటీ అండ్ క్లారిటీ ఇన్ స్టైల్. ఈ శైలిలో అధిక అలంకరణకు స్థానం ఉండదు. అంటే ఎక్కువ అలంకారాలు యూజ్ చేసి ఓవర్గా ఎక్సెసివ్ డెకరేషన్ అన్నట్టు ఏం లేదు. సింప్లిసిటీని ఎక్కువ వాళ్ళు రిఫర్ చేశారు. పెయింటింగ్స్ కూడా మీరు ఆ మిడ్ 18th సెంచరీలో చూస్తే చిత్రకళలో శుభ్రమైన గీతలు, సమతుల్యత, రచనలో ఖచ్చితమైన గంభీరమైన శైలి ఉపయోగించబడింది. రైటింగ్ వాజ్ లైక్ వెరీ ప్రిసైజ్, అంటే షార్ట్ అండ్ స్వీట్ అనుకోండి, అలా ఉండింది. తర్వాత ఐడియలైజ్డ్ హ్యూమన్ ఫిగర్స్. అంటే ఆర్టిస్ట్ పోర్ట్రేట్ ద హ్యూమన్ బాడీ ఇన్ పర్ఫెక్ట్ ఫార్మ్, బ్యాలెన్స్డ్, గ్రేస్ఫుల్ అండ్ డిగ్నిఫైడ్. సో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు స్ట్రక్చర్ పర్ఫెక్ట్ ఫామ్లో ఉండేది. వాళ్ళు ఏం రాసినా ఆ రిఫ్లెక్షన్ అనేది స్ట్రక్చర్ఫుల్గా ఉండేది, డిగ్నిఫైడ్ వేలో ఉండేది అన్నట్టు. స్ట్రక్చర్డ్ లిటరరీ ఫార్మ్స్ ఇప్పటిదాకా మనం చెప్పుకుంది. స్ట్రిక్ట్ రూల్స్ ఉండేవి, రైమ్ స్కీమ్స్ కానీ, మీటర్ కానీ, లాజికల్ ఆర్గనైజేషన్ కానీ. రైటర్స్ ఎక్కువ ఎలిగెన్స్ పైన, లాంగ్వేజ్ పైన కంట్రోల్ తీసుకున్నారు అన్నట్టు. కవితలు కానీ, గద్యాలు ఖచ్చితమైన
నియమాలను అనుసరించేవి. ఉదాహరణకు ఛందస్సు, లయ, తార్కిక నిర్మాణం, ఇప్పుడు ఛందస్సు ఇవన్నీ అంటే రైమ్ స్కీమ్స్ ఇవన్నీ స్ట్రక్చరల్‌గా ఉండేవి. రచయితలు భాషలో శుభ్రత, నియంత్రణ శైలిని లక్ష్యంగా పెట్టుకునేవారు. సెవెంత్ పాయింట్ యూజ్ ఆఫ్ హిస్టారికల్ అండ్ క్లాసికల్ సబ్జెక్ట్స్. చరిత్ర లేదా శాస్త్రీయ సాహిత్యం నుండి కథలు తీసుకోవడం సాధారణం. ఇవి పాఠాలు నేర్పేందుకు లేదా శాశ్వత విలువలను ప్రతిబింబించేందుకు ఉపయోగించేవారు. సో, దాన్ని రిఫ్లెక్ట్ చేసేవాళ్ళన్నట్టు. ఆ గ్రీక్ ఇన్‌స్పిరేషన్ నుంచి ఏవైతే తీసుకున్నారో అవి. కంట్రోల్డ్ ఎమోషన్స్. బికాజ్ ఇప్పుడు మీరు చూస్తే న్యూ క్లాసిజంలో కంట్రోల్డ్ ఎమోషన్స్ ఉంటాయి. దీనికి ఆపోజిట్ మనకి నెక్స్ట్ రొమాంటిసిజం ఉండబోతుంది. భావాలను గౌరవంగా, నియంత్రణతో వ్యక్తపరిచేవారు. అంటే బికాజ్ సర్టెన్ రూల్స్ ఉండేవి. స్ట్రిక్ట్ రూల్స్ ఉండేవి. పోయెటిక్‌లో గానీ, పద్యం రాసేటప్పుడు గానీ ఇలాంటి రూల్స్ పాటించాలి. ఈ ఛందస్సే ఫాలో అవ్వాలి. దీనికి ఆపోజిట్‌గా మనకి రొమాంటిసిజం ఉంటది. ఇప్పుడు ప్రేక్షకుడిని ఆలోచనలోకి నెట్టడం లక్ష్యం. ఇదే మెయిన్ వాళ్ళ లక్ష్యం. భావ ఐ మీన్ లైక్ ఓవర్‌వెల్మ్ అవ్వకుండా చేయాలి. బికాజ్ రొమాంటిసిజంలో మనకి ఓవరాల్ డ్రామా ఉండేది ఎక్కువ. ఇక్కడ నియో క్లాసిజంలో దానికి ఆపోజిట్. లెస్ డ్రామా ఉండేది. లాజికల్ థింకింగ్ ఎక్కువ ఫోకస్ చేశారన్నమాట. రేషనల్ థింకింగ్, లాజికల్ థింకింగ్. ఈ నియో క్లాసిజం పీరియడ్ అని 3 పీరియడ్స్‌గా డివైడ్ అయిందండి. ఇంగ్లీష్ సాహిత్యంలో నియో క్లాసికల్ పీరియడ్ 3 ప్రధాన దశలుగా విభజించబడింది. వాటిలో మొదటి దశ రిస్టోరేషన్ పీరియడ్. దాని తర్వాత జాన్సన్ ఏజ్ ఉంటది. సో, ఇలా 3 పీరియడ్స్‌గా డివైడ్ అయింది. ఫస్ట్ పీరియడ్ వచ్చేసి రిస్టోరేషన్ పీరియడ్. ద రిస్టోరేషన్ పీరియడ్ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్ స్టార్టెడ్ ఇన్ 1660 when King Charles II come back టు పవర్ ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ స్ట్రిక్ట్ ప్యూరిటన్ రూల్. బికాస్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఫస్ట్ రినసాన్స్ పీరియడ్ జరిగింది. దాని తర్వాత రిఫార్మేషన్ పీరియడ్. రిఫార్మేషన్ పీరియడ్లో ఏమైంది, ప్యూరిటన్స్ అనేవారు స్టార్ట్ అయ్యారు. సో, దాని తర్వాత ఈ రిస్టోరేషన్ పీరియడ్ అనేది స్టార్ట్ అయింది. బికాస్ కింగ్ చార్లెస్ II తిరిగి రాజ్యాన్ని చేపట్టాడు. ఇది ప్యూరిటన్ పాలన తర్వాత కాలం. ప్యూరిటన్లు చాలా కఠినమైన నియమాలు పెట్టారు. నాటకాలు, సంగీతం, నృత్యం అన్నీ నిషేధించేవారు. సో, చార్లెస్ II తిరిగి వచ్చిన తర్వాత ప్రజలు మళ్ళీ వినోదాన్ని గానీ, కళలను గానీ ఆస్వాదించడం ప్రారంభించారు. సో, దీంతో ఏమైంది, థియేటర్లు తిరిగి తెరుచుకున్నాయి. ఇది ప్రజల ఆనందానికి, కళలకు తిరిగి అవకాశం కల్పించింది. మహిళలు తొలిసారిగా రంగస్థలంపై నటించడం ప్రారంభించారు. అండ్ రచయితలు కూడా ధైర్యంగా, చమత్కారంగా రచనలు చేయడం మొదలుపెట్టారు. హాస్యం, విమర్శ, బోల్డ్ పాత్రలు ఎక్కువయ్యాయి. యాక్చువల్లీ బికాజ్ ఇంతకుముందు ప్యూరిటన్ రూల్‌లో ఇవన్నీ ఆపేశారు. ఎందుకంటే ద ఎండ్ గోల్ వాళ్ళకి ఏముండింది, డైరెక్ట్ వాళ్ళ ప్రార్థన, ప్రేయర్స్ అవన్నీ చేరాలి డైరెక్ట్ గాడ్‌కి. ఇవన్నీ డిస్ట్రాక్షన్స్ ఏవి ఉండొద్దు అని వాళ్ళు అనుకున్నారు. కానీ రిస్టోరేషన్ పీరియడ్‌లో కింగ్ చార్లెస్ II వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళకి ఆ ఫ్రీడమ్ అనేది వచ్చింది. టు రైట్, టు జస్ట్ గో అండ్ పర్ఫార్మ్ ప్లేస్ కానీ, ఇవన్నీ మళ్ళీ థియేటర్స్ కానీ ఇవన్నీ మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. మెయిన్ ఫీచర్స్ ఆఫ్ రిస్టోరేషన్ పీరియడ్ అంటే సాహిత్య లక్షణాలని చూద్దాము. విటీ అండ్ ఫనీ రైటింగ్. రచయితలు సమాజాన్ని విమర్శించేందుకు చతురమైన జోకులని కానీ, హాస్యాన్ని ఉపయోగించారు. ధనికుల ఆడంబరాన్ని, అబద్ధపు నైతికతను, మూర్ఖత్వాన్ని ఎద్దేవా చేశారు. అంటే లైక్ దే మేడ్ ఫన్ ఆఫ్ రిచ్ పీపుల్. అంటే ఫేక్ మేనర్స్లో చాలా తెలివిగా వాళ్ళు రచయితలు కానీ వాళ్ళు రాసేవాళ్ళు. షార్ప్ హ్యూమర్స్ రాసేవాళ్ళు అన్నట్టు. మళ్ళీ రియల్ లైఫ్ టాపిక్స్ తీసుకునేవాళ్ళు. ఏ రైటింగ్స్లో, లిటరేచర్లో కానీ. నో మోర్ లైక్ ఐడియల్ హీరో, ఒక ఫిక్షనల్ క్యారెక్టర్స్ లాగా ఒక హీరో ఉండేవాడు, అనగనగా రాజు, అలాంటి కథలు కాకుండా ప్రేమ, ధనం, రాజకీయాలు వంటి నిజ జీవిత సమస్యలను చూపించారు. ఆదర్శవంతులైన హీరోలు కాకుండా లోపల ఉన్న నిజమైన పాత్రలను కనిపించేవారు. వ్యంగ్యంగా రచనలు అంటే సటైర్ అంటే వ్యంగ్యంగా. సో, హాస్యాన్ని ఉపయోగించి రాజకీయాల్లో మతం, సామాజిక వ్యవస్థలను విమర్శించారు. ఇది ప్రజల ఆలోచనలను ప్రభావితం చేయడానికి ఒక శక్తివంతమైన సాధనంగా అయింది అన్నట్టు. దాని తర్వాత హీరోయిక్ కప్లెట్స్. ఇప్పుడు మనం చూసుకుంటే లాస్ట్ రెనసాన్స్ పీరియడ్లో మనము అయాంబిక్ పెంటామీటర్ గురించి మాట్లాడాము. సో, హీరోయిక్ కప్లెట్స్ అంటే అలానే ఉంటాయి అన్నమాట. కవితలు 2 వరుసగా వచ్చే తాళం కలిగిన పంక్తులలో
రాయబడినవి అన్నట్టు. హీరోయిక్ కప్లెట్స్ అంటే అవి. ఇవి సున్నితంగా, సమతుల్యంగా, అర్థవంతంగా ఉండేవి. కామెడీ ఆఫ్ మేనర్స్ ఇదొక న్యూ టైప్ ఆఫ్ ప్లే దట్ షోడ్ హౌ రిచ్ పీపుల్ బిహేవ్డ్ ఇన్ సొసైటీ. అంటే ధనికుల ప్రవర్తనను చూపించే కొత్త రకమైన నాటకాలు. ఫ్లర్టింగ్, చతుర సంభాషణ, హాస్యంతో నిండినవి. రైజ్ ఆఫ్ ప్రోస్ ఇక్కడ ఈ రిస్టోరేషన్ పీరియడ్లో గద్య రచనలు అనేవి చాలా పేరు తెచ్చుకున్నాయి అన్నట్టు. రైటర్స్ స్టార్టెడ్ రైటింగ్ ఎస్సేస్, డైరీస్ అండ్ న్యూస్ ఆర్టికల్స్. రచయితలు వ్యాసాలు, డైరీలు, వార్త కథనాలు రాయడం ప్రారంభించారు. ఈ కాలంలో గద్యాన్ని కవితం కంటే ఎక్కువ ప్రాధాన్యం వచ్చింది. సో అందుకే నేను అన్నాను రైజ్ ఆఫ్ ప్రోస్. ఇక్కడ రీస్టోరేషన్ పీరియడ్లో ప్రోస్కి చాలా విలువ, గద్య రచనలకి చాలా విలువ ఎక్కువ ఉండేది. ఇప్పుడు మనం మెయిన్ రైటర్స్ గురించి చూద్దాము. ఈ ఏజ్లో మెయిన్ రైటర్స్ వచ్చేసి జాన్ డ్రైడెన్. వీళ్ళ నేమ్స్ మీరు గుర్తుపెట్టుకొని ఎగ్జామ్స్లో రాస్తే ఇట్ విల్ బి యూస్ఫుల్ అండి. నేను ఇంతకుముందు రెనసాన్స్ వీడియోస్లో కూడా రైటర్స్ నేమ్స్, వాళ్ళ ఫేమస్ వర్క్స్ కూడా ఇచ్చాను. సో ఇందులో కూడా అలా ఇచ్చాను. అట్లీస్ట్ ఒక 5 అయినా రైటర్స్ గుర్తుపెట్టుకుంటే బెటర్ మీకు. జాన్ డ్రైడెన్ నోన్ యాజ్ ద లీడింగ్ లిటరరీ ఫిగర్. మనకి రిస్టోరేషన్ పీరియడ్లో జాన్ డ్రైడెన్ గురించి కంపల్సరీ మీరు మెన్షన్ చేయాలి. తను చాలా పోయమ్స్ రాశారు, ప్లేస్, లిటరరీ క్రిటిసిజం చాలా చేశారు. అండ్ ఆఫ్రాబెన్, విలియం కాంగ్రేవ్, శామ్యుయల్ పెప్స్. సో వీళ్ళ ఫేమస్ వర్క్స్ కూడా ఇచ్చాను, మీరు ఒకసారి చూసుకోండి. తర్వాత జార్జ్ ఎథరిడ్జ్, జాన్ బన్యన్, రాచెస్టర్ అండ్ శామ్యుయల్ బట్లర్. శామ్యుయల్ బట్లర్ మీకు ఇవి కూడా చాలా ఈజీగా గుర్తుంటాయి. శామ్యుయల్ బట్లర్ ఎక్కువ సెటైరికల్ పోయట్రీ రాసేవారు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఆగస్టిన్ ఏజ్. ఆగస్టిన్ ఏజ్ని అలెగ్జాండర్ పోప్ ఏజ్ అని కూడా అంటారు. ఎందుకంటారంటే ద ఆగస్టిన్ ఏజ్ రెఫర్స్ టు ఎర్లీ 18th century ఇన్ ఇంగ్లాండ్, రఫ్లీ ఫ్రమ్ 1700 to 1745. సో ఈ నేమ్ ఎందుకు వచ్చింది ఆగస్టిన్ ఏజ్ అని అంటే, ఆగస్టిన్ అనే పేరు రోమ్ చక్రవర్తి ఆగస్టిన్ పేరు మీద పెట్టబడింది. ఆయన కాలం లాటిన్ సాహిత్యంలో స్వర్ణయుగంగా పరిగణించబడింది. English writers during this time tried to copy the style and values of Roman writers like Virgil, Horace and Ovid. ఆంగ్ల రచయితలు ఈ కాలంలో రోమన్ రచయితల శైలి, విలువలు అనుసరించేందుకు ప్రయత్నించారు. ముఖ్యంగా విర్జిల్, హోరెస్, ఓవిడ్లను, వీళ్ళని ఎక్కువ వాళ్ళు రెప్లికేట్ చేశారన్నమాట. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు రెస్టోరేషన్ యుగం తర్వాత వచ్చింది. ఈ కాలం తర్వాత ఆగస్టస్, ఎంపరర్ ఆగస్టస్ ఆఫ్ ఏన్షియంట్ రోమ్ దృష్టి పెట్టాలి, ఎందుకంటే అతని పేరుపైనే మనకి ఆగస్టిన్ ఏజ్ అనే నేమ్ వచ్చింది. ఇంగ్లీష్ రైటర్స్ వాంటెడ్ టు ఇమిటేట్ రోమన్ రైటర్స్. ఇంతకుముందు రెస్టోరేషన్ పీరియడ్లో మనం గ్రీక్ గురించి మాట్లాడుకున్నాం. ఈ ఆగస్టిన్ ఏజ్లో రోమన్ రైటర్స్ వీళ్ళ రచయితలను చేశారన్నట్టు. శాస్త్రీయత, నైతికత, సామాజిక క్రమం వంటి అంశాలు ప్రధానంగా కనిపించాయి. సేమ్ ఇంతకుముందు లాగానే ఆర్డర్, రీజన్ అండ్ క్లారిటీ. అప్పుడు లాజికల్ రేషనాలిటీ ఎక్కువ ఉండింది. ఇక్కడ ఆర్డర్, రీజన్ అండ్ క్లారిటీ ఆగస్టిన్ ఏజ్ రైటర్స్లో మనకి కనిపిస్తుంది. నౌ లెట్ us see మెయిన్ ఫీచర్స్ ఆఫ్ ఆగస్టిన్ లిటరేచర్. ఆగస్టిన్ సాహిత్య ప్రధాన లక్షణాలను చూద్దాము. క్లాసికల్ స్టైల్. రైటర్స్ కాపీడ్ ద స్ట్రక్చర్ అండ్ ఎలిగెన్స్ ఆఫ్ రోమన్ పోయిట్రీ అండ్ ప్రోజ్. శాస్త్రీయ శైలి ఎలా ఉండేదంటే రచయితలు రోమన్ కవిత్వం మరియు గద్య శైలిని అనుసరించి నిర్మాణం ప్రతిబింబించారు. రీజన్ అండ్ లాజిక్. భావోద్వేగం కన్నా సమతుల్యమైన ఆలోచనాత్మక రచనకు ప్రాధాన్యం ఇచ్చేవారన్నమాట. సెటైర్, వ్యంగ్యం. వ్యంగ్య రచన ఇంతకుముందు మనం మాట్లాడినట్టే. సమాజం, రాజకీయాలు, మానవ స్వభావంపై హాస్యంతో కూడిన విమర్శలు చేసేవారు. ప్రోజ్ అండ్ జర్నలిజం. సో ఎస్సేస్, న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్ బికేమ్ మోర్ పాపులర్ ఈ పీరియడ్ ఆఫ్ టైంలో, ఆగస్టిన్ పీరియడ్ ఆఫ్ టైంలో. గద్య రచనలు మరియు జర్నలిజం. మోరల్ పర్పస్. నైతిక ఉద్దేశం. సమాజాన్ని మెరుగుపరిచేలా బోధనతో కూడిన రచనలు చేశారు. అండ్ పాపులర్ జానర్స్ అంటే ఏంటంటే ఆగస్టిన్ కాలంలో ప్రాచుర్యం పొందిన శైలులు. ఫస్ట్ సెటైరికల్ పోయట్రీ. ఇది మీరు కంపల్సరీ మెన్షన్ చేయాలి. వ్యంగ్య కవిత్వం. హాస్యంతో కూడిన కానీ గంభీరమైన కవితలు సమాజంలోని లోపాలను చూపించేవి. ఎస్సేస్, మ్యాగజైన్స్ ఇవి ఎక్కువ మనకి
అందరికీ అవైలబుల్ ఉండేటట్టు వచ్చేసాయి అన్నట్టు. వ్యాసాలు మరియు మ్యాగజైన్లు రోజువారీ జీవితం, ఆచారాలు, ఆలోచనలపై చిన్న రచనలు పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. మాక్ ఎపిక్ పోయమ్స్ అంటే గొప్ప శైలిని ఉపయోగించి చిన్న లేదా చిన్న చిన్న సంఘటనలను వర్ణించే కవితలు ప్రాచుర్యం పొందాయి అన్నట్టు. ఆ టైంలో ఈ ఆగస్టిన్ పీరియడ్లో ఎక్కువ పాపులర్ అయ్యాయి. యాజ్ యూజువల్ ఇంతకుముందు నేను చెప్పినట్టు అలెగ్జాండర్ పోప్ ఏజ్ అని కూడా అంటారు, ఎందుకంటే హీ ఈజ్ ద మెయిన్ పిల్లర్ ఆఫ్ ఆగస్టిన్ ఏజ్ అండి. మెయిన్ రైటర్స్లో ఫస్ట్ మెన్షన్ చేయాల్సింది అలెగ్జాండర్ పోప్, మాస్టర్ ఆఫ్ satirical poetry and heroic couplets. Famous works you should also mention The Rape of Locke, Essay on Criticism, The Dunciad. Second writer Jonathan Swift, Joseph Addison, Richard Steele, John Gay and Lady Mary Wortley, Daniel Defoe, శామ్యుయల్ జాన్సన్ ఆఫ్ కోర్స్ మీకు నెక్స్ట్ ఏజ్ ఆఫ్ జాన్సన్లో కూడా మెన్షన్ చేయాలి, బికాజ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది జాన్సన్ ఏజ్, సో అందుకని ఇక్కడ మెన్షన్ చేశారు. నౌ లెట్స్ గో టు ది ఏజ్ ఆఫ్ జాన్సన్. ఇది ద ఏజ్ ఆఫ్ జాన్సన్ అనే సాహిత్య యుగానికి సంబంధించిన పీరియడ్ అన్నమాట. ఎందుకు ఏజ్ ఆఫ్ జాన్సన్ అని వచ్చింది? నేమ్డ్ ఆఫ్టర్ డాక్టర్ శామ్యుయల్ జాన్సన్, ఎ గ్రేట్ రైటర్, క్రిటిక్ అండ్ ఎ డిక్షనరీ మేకర్. మీరు ఇప్పుడు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ కంటే ముందు మనకి శామ్యుయల్ జాన్సన్ డిక్షనరీస్ కూడా అవైలబుల్ ఉండేవి. సో ఈ కాలాన్ని ఎందుకు జాన్సన్ యుగం అంటారంటే ఇందుకే. ఈ యుగానికి పేరు డాక్టర్ శామ్యుయల్ జాన్సన్ పేరుతోనే వచ్చింది. అండ్ దీన్ని ఏజ్ ఆఫ్ ట్రాన్సిషన్ అని కూడా అంటారు, ఎందుకంటే మనం స్టార్టింగ్లో రిస్టోరేషన్ పీరియడ్, రిఫార్మేషన్ తర్వాత వచ్చింది. ఈ ఏజ్ ఆఫ్ జాన్సన్ నుంచే నెక్స్ట్ రొమాంటిసిజం స్టార్ట్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఆల్సో ది ఏజ్ ఆఫ్ ట్రాన్సిషన్ లిటరేచర్లో. దట్ ఈస్ వాట్. సో లిటరేచర్ వాజ్ షిఫ్టింగ్ ఫ్రమ్ క్లాసికల్ స్టైల్స్ టు ఎమోషనల్ అండ్ పర్సనల్ ఎక్స్ప్రెషన్, బికాస్ ఇప్పటిదాకా మనకి స్ట్రిక్ట్ రూల్స్, ఎమోషనల్ ఎక్స్ప్రెషన్ ఏది ఉండేది, స్ట్రిక్ట్ రూల్స్తో ఉండేది. సో రచనలు మరింత సహజంగా భావప్రధానంగా మారుతున్నాయి అన్నమాట ఈ ఏజ్ ఆఫ్ జాన్సన్లో. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఫాలోడ్ బై ద ఆగస్టిన్ ఏజ్ తర్వాత మీకు ఈ ఏజ్ కనిపిస్తుంది. సమాజంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రజలు సహజమైన భావోద్వేగ పూరితమైన రచనలను కోరుతున్నారన్నమాట. అది రైటర్స్ కూడా అర్థమైపోయింది. సో వాళ్ళు కూడా వాళ్ళ రైటింగ్ స్టైల్ అనేది కూడా మెల్లిమెల్లిగా ఇక్కడ మార్చేశారు. రొమాంటిసిజం అనే భావప్రధాన సాహిత్యం ధోరణికి విత్తనాలు పడుతున్న కాలం ఇది, బికాస్ ఇక్కడ నుంచే మనకి రొమాంటిసిజం అనేది ఒక సెట్ ఆఫ్ పీపుల్ నుంచి స్టార్ట్ అయింది. మెయిన్ ఫీచర్స్ ఆఫ్ జాన్సన్ ఏజ్, ఫస్ట్లీ ట్రాన్సిషన్ ఇన్ స్టైల్, ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు మెల్లిమెల్లిగా మార్పు చెందుతుంది. సో శైలి మార్పు, కఠిన నియమాల నుండి స్వేచ్ఛ మరియు భావోద్వేగాల వైపు సాహిత్యం మారింది. లైక్ స్ట్రిక్ట్ రూల్స్ టు ఫ్రీడమ్ అండ్ ఫీలింగ్స్ అనుకోవచ్చు మనం. ఫీలింగ్స్ సైడ్కి, స్ట్రిక్ట్ రూల్స్ నుంచి ఫీలింగ్ సైడ్కి రైటింగ్ స్టైల్ అనేది చేంజ్ అయింది. రైజ్ ఆఫ్ ఎమోషన్ అంటే రచయితలు వ్యక్తిగత భావాలు, ప్రకృతి, ఊహాశక్తిని అన్వేషించడం ప్రారంభించారు. ప్రోజ్ ఫ్లరిష్డ్, ఇంతకుముందు మనం రైజ్ ఆఫ్ ప్రోజ్ చూసాము. ఇప్పుడు గద్య రచన వికాసం గురించి ఈ పీరియడ్లో అది ఎలా వికసించింది అనేది చూడవచ్చు. వ్యాసాలు, జీవిత చరిత్రలు, నవలలు విస్తృతంగా ప్రాచుర్యం పొందాయి. మోరల్ పర్పస్, లిటరేచర్ స్టిల్ ఎయిమ్డ్ టు టీచ్ అండ్ గైడ్ రీడర్స్. నైతిక ఉద్దేశం, సాహిత్యం ఇంకా పాఠకులకు బోధన మరియు మార్గదర్శనం చేయాలనే లక్ష్యంతో ఉండేది. ఇంట్రెస్ట్ ఇన్ కామన్ లైఫ్, సాధారణ జీవితంపై ఆసక్తి. రచయితలు సాధారణంగా ప్రజల అనుభవాలను మరియు జీవితాన్ని కేంద్రీకరించారు, ఎక్కువ ఇంట్రెస్ట్ దానిలో పెట్టారు. పాపులర్ జోనర్స్ వచ్చేసి 4 ఉన్నాయండి. ఎస్సేస్, క్రిటిసిజం, బయోగ్రఫీస్, నోవెల్స్, పోయిట్రీ అంటే వ్యాసాలు మరియు విమర్శలు. పుస్తకాలు సమాజం, జీవితం గురించి ఆలోచనాత్మక రచనలు జరిగాయి, అవి ఎక్కువ రాశారు రైటర్స్. బయోగ్రఫీస్, జీవిత చరిత్రలు, ప్రముఖుల జీవిత కథలను ప్రజాదరణ పొందాయి, ఎందుకంటే అందరూ ఆదరించేవారు. బికాజ్ బయోగ్రఫీస్ నుంచి వాళ్ళ పర్సనాలిటీ, వాళ్ళ ఎమోషన్స్ రైటర్స్ ఎక్కువగా రాసేవారు. నవలలలో సాధారణ వ్యక్తుల పోరాటాలు మరియు జీవిత గాథలపై ఎక్కువ ఫోకస్ చేశారు. కవిత్వం, అఫ్కోర్స్ పోయట్రీలో ఇంతకుముందు స్ట్రిక్ట్ రూల్స్ ఎలా అయితే హీరోయిక్ కప్లెట్స్ అన్నామో, ఛందస్సు అలా ఇవన్నీ స్ట్రిక్ట్ రూల్స్తో ఫాలో చేశారో,
ఇప్పుడు నేచర్ బేస్డ్ థీమ్స్కి వచ్చాయి. ఎమోషన్స్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టారు. సో ఏజ్ ఆఫ్ జాన్సన్లో ఫస్ట్ మెన్షన్ చేయాల్సిన ఫేమస్ రైటర్ శామ్యుయల్ జాన్సన్. హీఈస్ ద సెంట్రల్ ఫిగర్ ఆఫ్ ద ఏజ్ అండి. ఫేమస్ ఫర్ ఏ డిక్షనరీ ఆఫ్ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్, లైఫ్స్ ఆఫ్ పోయట్స్, ఎస్సేస్ అండ్ క్రిటిసిజం. నెక్స్ట్ జేమ్స్ బాస్వెల్, ఆలివర్ గోల్డ్స్మిత్, థామస్ గ్రే, విలియం కౌపర్, రిచార్డ్ బ్రిన్స్లీ షెర్డన్, జార్జ్ క్రాబ్, థామస్ వాటన్, ఎడ్వర్డ్ గిబాన్, హ్యానీ మూర్, ఫానీ బర్నీ, చార్లెట్ స్మిత్. సో వీళ్ళందరూ 12 రైటర్స్ ఉన్నారు, చాలా ఉన్నారు. మీరు ఇందులో అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ది రైటర్స్ని వాళ్ళ ఫేమస్ బుక్స్ రాయగలిగితే ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యువర్ essay type question answers too. So thank you. That is it about neoclassicism. I hope you liked this video. Please like, share and subscribe. If you want any other ఇంకా ఏమైనా టాపిక్స్ మీరు ఇంగ్లీష్ లిటరేచర్లో తెలుగు ఎక్స్ప్లెనేషన్లో తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ కమెంట్ ఇట్ డౌన్. I'll try to explain it in Telugu. Thank you.